హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం గనక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అబ్బా! ఇక్కడైతే మొన్న వినాయక చవితికి ఊరెళ్ళాం కదండీ! ఇంక మా ఊరు నుంచి వస్తా నేను ఏం తెచ్చుకున్నానో మీకైతే చూపిస్తాను చూడండి. ఇవి చూసారా? ఇవైతే కొబ్బరి అరిసెలండి. కొబ్బరి అరిసెలైతే చేపించుకున్నా అనమాట మా అమ్మ చేత. నాకైతే అరిసెలైతే చాలా ఇష్టమండి. ఇంగా వినాయక చవితి అప్పుడు గదండీ! ఇంగ కొబ్బరికాయలు అన్నీ కొట్టుంటాం గదా! ఇంగ ఆ కొబ్బరికాయ చిప్పలుంటే ఇంగిలా కొబ్బరి అరిసెలయితే చేయమని చెప్పానండి. ఇంగా మా అమ్మ అయితే చేసిందనమాట. ఇవైతే మధ్యలో తీసి పెట్టు అడుగున నూనొస్తది అని అన్నదనమాట. నేనైతే మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. అందుకే ఇంగ అన్నీ అయితే తీస్తున్నాననమాట. ఇవేంటంటే మనం ఇంగ అరిసెల్లాగా వత్తం కదండీ! నూనె ఏమి అట్లా తియ్యం కదా! ఊరగాయ ఇలా పకోడీలాగా దేవేసేదే గదా! అందుకని ఆయిల్ అయితే ఉంటదండి. ఇంగ కిందయి పైకి అట్లాగా తీసుకుంటూ ఉండాలి. చూసారు గదా! అడుగున చూడండి ఎంత నూనొచ్చిందో. ఇంగ తీయకుండా అలాగే వదిలేసామనుకోండి ఇంగ కిందయి నూనొస్తాయనమాట. అందుకే మా అమ్మ ఒకసారి కిన్ అక్కడికెళ్ళిన తర్వాత ఒకసారి తీసి పెట్టుకో కిందయి పైయి అట్లాగా తియ్యి అని చెప్పింది. నేనైతే మర్చిపోయాను. ఇంకా ఈరోజు గుర్తొచ్చి ఇంగ అలా అయితే తీసాననమాట. ఇప్పుడొచ్చేసి ఇంగ ఇంట్లో అయితే ఎవ్వరు లేరండి. ఇంగ పిల్లలైతే ఇంకా స్కూల్ నుంచయితే రాలేదనమాట. అప్పటికి 3:30, 4 అట్లయితే అవుతుంది. ఇంకా వాళ్ళ కోసమయితే నేనైతే ఇంకా ఎదురు చూస్తున్నాను. ఇంగ వాళ్ళొచ్చిన తర్వాతే కదండీ మనకింకేదైనా పనైతే ఉండేది. ఇక్కడేంటంటే ఉదయం పూజ చేశాననమాట. పాలు, బెల్లం అయితే ప్రసాదం పెట్టుకున్నాను. ఆ పాలు అవి మీరేం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఒక్కోసారి కాఫీ పెట్టుకుంటాను. ఒక్కోసారి పెరుగు తోడేసేటప్పుడు అందులోనే కలిపి తోడేసేస్తాననమాట. అంతేను. ఇదిగోండి ఈరోజైతే టీ పెట్టుకుంటున్నాను. ఎందుకో టీ తాగాలనిపిచ్చింది. అందుకని టీ అయితే పెట్టుకుంటున్నాననమాట. బెల్లం ఉంటది గదండీ! ప్రసాదం పెట్టిన బెల్లం గూడా అయితే టీలోనే అయితే ఏసేసాను. ఈ టీ డైలీ ఏం తాగను గానీ, మొన్న ఊరు దగ్గరైతే అలవాటు జేసుకొనొచ్చానండి. మా అమ్మ అయితే 2 పూట్ల ఇచ్చేదనమాట. మా అమ్మ తాగేటప్పుడల్లా. అలాగా అలవాటయింది. ఇక్కడికొచ్చిన తర్వాత రోజు ఏం తాగట్లేదులెండి. ఎప్పుడో ఇలా తాగాలనిపించినప్పుడైతే పెట్టుకొని తాగుతున్నాను. అంతేను. టీ పొడి గూడా మా ఇంట్లో అసలు ఉండదండి. మొన్న ఊరు నుంచి వచ్చే రోజే ఓ చిన్న ప్యాకెట్ తెచ్చుకున్నా. జర్నీ చేసాం గదా! ఆ రోజు బాగా తలనొప్పొచ్చేసిద్ది. అందుకని ఓ చిన్న ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. అదే ఉన్నది. అదే యేసుకొని టీ అయితే పెట్టుకొని తాగేస్తున్నాను. ఇవిగోండి ముగ్గులో మనము పసుపు కుంకుమ ఏస్తాం గదండీ! వాటి బదులైతే ఇదిగోండి కలర్స్ అయితే తెచ్చుకున్నాననమాట. ఇవి ఇక్కడ దొరకవా ఆడ్నుంచి మోసుకొచ్చుకోవాలా అనుకోవచ్చు. ఏమో అక్కడ మా అమ్మని తీసుకోమంటే సమయానికి ఆటో వచ్చిందండి అప్పుడు. తీసుకోమంటే తీసుకుందనమాట. భలే ఉన్నాయండి అసలు పసుపు, కుంకుమ కంటే ఇవే మంచిగా కనిపిస్తున్నాయన్నమాట. ఇగోండి అవి 2, ఇవి 2 అయితే తెచ్చుకున్నాను. 2 అయితే వాడుతున్నాను. 2 అయితే ఓపెన్ చేయలేదు. ఎత్తి పెట్టుకున్నాననమాట. ఇవి అయిపోయిన తర్వాత అవి వాడొచ్చులే అని. కలర్ చూసారా అసలు చాలా భలే మంచి కలర్ కనిపిస్తుందండి. ఇవండి నేనైతే ఊరు నుంచి తీసుకొచ్చింది. ఈ వ్లాగ్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.